అందమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కొని ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కొనే నేను ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే. కామెంట్లో చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడుతారు, బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా. మళ్ళా దానికి పెద్ద మమ్మ ఏదో నేరాలు గోరాలని పెట్టిర్రు. అవును, కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన, అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా, తిట్టుకుంటే అక్కలు అమ్మలు గిట్లా అవే వాడినాం మళ్ళీ అంతే. అవిటినే పెద్ద బూతులని మమ్మల్ని. సార్ నెగిటివ్ కామెంట్ మీ ఒపీనియన్ ఏంటి? కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు కామెంట్ డిలీట్ చేసుకుంటున్నాను. మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా నాకు పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి సడన్ గా వచ్చిందన్న? అంటే ఏంటి అసలు మంచిగానే ఉన్నాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెళ్ళేసేసి. ఇప్పుడు నువ్వేంటే మీ అమ్మాయి అయితే చెప్పేసింది లవ్ చేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా అంటారు. చేస్తే అని చెప్పిన చేస్తే అంటారు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్టులతో వచ్చేసా. అండ్ మీకు తెలుసు కదా, ఎక్కడ టాలెంట్ ఉన్నా మనం తీసుకురావడం నా బాధ్యత. అలాగే ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒక ప్రొఫైల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలాసేపు అయితే నవ్వుకున్నాను. సో వాళ్ళ సాంగ్స్కి, వాళ్ళ ప్యారడీ సాంగ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో వీళ్ళని ఎలా అయినా మన స్టూడియోకి తీసుకురావాలనే ఒక దీంతో సో కాంటాక్ట్ అయ్యా, ఫైనల్లీ తీసుకొచ్చేసాను. సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడేద్దాం. హాయ్ 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 శృతి, చిట్టి, చిక్కి. సో నీ పేరు కొంచెం వెరైటీగా ఉంది. చిక్కియే, ఎవరికి చిక్కాలని. రియల్ నేమ్ ఇంకా చిక్కిత. అందరూ చిక్కి అని వెళ్తారు. అదే చిక్కి అంటే ఎవరికి చిక్కుతారు. సో సూపర్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. అండ్ మీ సాంగ్స్ అన్ని చూస్తున్నాం, హ్యాపీగా నవ్వుకుంటాను కాసేపు. సో ఫస్ట్ అయితే మనం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసే ముందే మీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. రైట్. అందమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కొని ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కొనే నేను. సూపర్ సూపర్. సో చాలా బాగుంది. అండ్ అంటే అన్ని ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు, బట్ మా వ్యూవర్స్ కోసం ఏంటంటే నేను వచ్చే గెస్టులని, తీసుకొచ్చే గెస్టులని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళకి చెప్పడం నా బాధ్యత. సో దాని వేలో మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీ ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. ఇద్దరిది ఒకే దగ్గర? సో అక్క చెల్లెళ్ళ కాదా? విలేజెస్ వేరు, డిస్ట్రిక్ట్ ఒకటే. డిస్ట్రిక్ట్ నిజామాబాద్. సో మీ ఇద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు? యూత్ ఫెస్టివల్ కర్ణాటకలో. కర్ణాటక అంటే ఇక్కడ శిల్పారామంలో స్టేట్ లో అయ్యి ఫస్ట్ వస్తే కర్ణాటక నేషనల్ కి వెళ్తారు అన్నట్టు. ఓకే. అంటే ఫోక్ సాంగ్స్ కోసం పరిచయం అయ్యారు మీరు, అంతేనా? అంటే అప్పటి వరకు ఈ ప్యారడీ అనేది లేదు, ఫస్ట్ ఫోక్ సింగర్స్ అవుదాం అని అనుకున్నారు. సరే, నీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఫోక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి? ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం? ఎట్లా అంటే స్కూల్లో ఎయిత్ ఉన్నప్పటి నుంచే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ పాటలు పాడడు అంటే. ఇక ఎయిత్ ఉన్నప్పటి నుంచి కొంచెం తెలుసు కదా, ఇక సార్లు ఏం చెప్తుండే అంటే పాడు జెండాకు, ఇక రాసిచ్చి వాడు జెండా పాటలే వాడుతుంటే అవి వాడుతూ ఉంటే అలా అనేది నువ్వు సింగర్ అవుతావు నీది ఇట్లా గొంతు అని సార్ కొంచెం నాకు ఇది చేసేవాడు. అయితే అట్లా మా ఫ్రెండ్ అష్టగంగాధర్ అన్న స్టూడియోకి తీసుకెళ్ళింది. అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఒక 2 సార్లు వెళ్ళింది అంతే, పాడలేదు. కాకపోతే స్టూడియో అంటే ఎట్లుంటుందో నాకు అంతకు ముందు తెలియదు. నా ఫ్రెండ్ ఆస్మాని అమ్మాయి తీసుకెళ్ళింది, తెలిసింది. అక్కడ ఇక కెమెరామాన్ అన్నారు, శ్రావణ్ అన్న, అఖిల్ అన్న, వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ఇంకా కొందరిని పరిచయం చేసారు. ఆ ద్వారా ఇక అప్పుడు నేను మనీ డిమాండ్ చేయలేదు, నాకు ఛాయిస్ కావాలి కాబట్టి ఫ్రీగానే వాడేసిన. ఇక కొన్ని వాడితే ఒక టిట్ అయింది. ఆ సాంగ్ ఏంటంటే బర్రె నమ్మి బంగ్లా కడితే, సాంగ్. ఓకే అన్న. బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని
దుడ్డె నమ్మి దుపటి కొంటె పువ్వులు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకొడి పోతే కంబగలేదని కొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని ఈ సాంగ్ తో నాకు పేరు వచ్చింది ఇప్పుడు. సూపర్ సూపర్. ఇది వాళ్ళే రాసి ఇచ్చారా? నా సేకరణ సాంగే. నువ్వు రాసుకున్నావా వాళ్ళు ఇచ్చారా? నా సాంగే అన్న అయితే నా సాంగే అన్న కంప్లీట్ చేసి ఇచ్చిండు. ఈ 96 ఛానల్లో పాడిన ఇది హిట్ అయిన సాంగ్. దీంతో నాకు పేరు వచ్చిందంటే. ఓకే. అంటే సాంగ్స్ నువ్వు అంటే రాసుకోగలవా? లేదు, అమ్మతోటి నాటే పోతా పొలాల్లో. ఇంటి పక్క అక్క వాళ్ళు పెద్దమ్మలు వాడతారు కదా, ఓకే. వీటిని గట్టిగా పట్టుకుంటుంటే నైట్కి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లుంటది అని ఒక డైరీలో రాసుకొని పెట్టుకుంటుంటే ఓకే. ఇక అట్లా నా సేకరణ సాంగ్సే వాడిన. సో మట్టిలో ఆనిముత్యాలని విన్నాము, ఇప్పుడు చూస్తున్నాం. సో అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని టైంలో అనిపిస్తుంది అనమాట, చదువుకుంటే ఇంకా బాగున్నాయేమో, చదువుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతామేమో అని. అంటే మీకేది ఎక్కడైనా అనిపించిందా? అంటే నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన నుంచి అయితే మంచిగానే ఉంది. ముందే చదవద్దు మాకు సెకండ్ ఇయర్ చదువుకున్నాం ఇంటర్. సెకండ్ ఇయర్ లోనే ఈ ఫీల్డ్ కు అప్పుడే ఇంట్రెస్ట్ గా పోవాలని ఈడ్చిపెట్టలేను. ఓకే. సో రైట్, మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్? ఆమెది నాది లైఫ్ స్టోరీ కొంచెం సేమ్ ఉంటుంది. నాది కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్. ఓకే. నాన్న నేర్పిస్తుండే. స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా మా అక్క నేను ఇద్దరు, మా అక్క కూడా ఉంది, ఇద్దరం కలిసి వాడుతుంటాం అన్నట్టు. అయితే నిజామాబాద్ లో ఆర్కెస్ట్రా ఒక గ్రూప్ ఉంటుంది, సాయిలవల అని చెప్పేసి. అన్న సింగరే. ఓకే. ఆ అన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిర్రు. అప్పుడే చెప్పిర్రు అన్నట్టు, ఇట్లా విలేజ్ లో మంచి పాటలు పాడతారని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళారు. అప్పటి నుంచి మేము బయటకు వచ్చినాం ఈవెంట్స్ చేయడం, పెళ్లి కానీ ఏమైనా ఈవెంట్స్. నీదేదైనా ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా వైరల్ అయింది? నేను రికార్డింగ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ పేరెడ్ సాంగ్స్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన. అంతకుముందు రికార్డింగ్స్ ఏం. ఓకే. దానికి ముందంతా పాడే పాటలు మళ్ళీ ప్రోగ్రామ్స్ పిలుస్తారు. సో నీకెవరు బాగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ స్టేజ్? నాన్నగారు. సో ఓకే. ఏంటి నేను టాటూలు అవరా నువ్వు? ఎక్కడ చూసిన టాటూ కనిపిస్తుంది, ఇక్కడ హరహర మహాదేవ. సో అంటే జనరల్ గా ఇష్టమా లేకపోతే ఏంటి? ఇష్టం అంతే. సో బాగుంది టాటూస్. మీ ఇద్దరు కలుసుకునేది అయితే అవార్డ్ ఫంక్షన్, యూత్ ఫెస్టివల్. ఓకే. సో ఏంటంటే మీ జిల్లా నుండి కొంతమంది వచ్చారా? గ్రూప్. ఆ గ్రూప్ లో మేమిద్దరం. ఓకే. మీరేమనుకున్నారా ఇంకా అంటే కలిసి పాడదాం కలిసి చేద్దాం? అట్లా లేదు. ఫస్ట్ గ్రూప్ అంటే కర్ణాటక పోయి చాలా రోజులు అయింది. తర్వాత ఇట్లానే మేము రోజు ఫోన్ అంటే ఎక్కువ చేసుకొని ఇట్లా పట్టి ఎప్పుడన్నా చేసుకుంటే తిన్నావా బాగున్నావా ఇంతే. అయితే ఇన్స్టాల్ ఇక అందరినీ చూసినాం కదా, మనం కూడా ఒకసారి అంటే మేము ఇట్లా ఫేమస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తాం అనే ఉద్దేశంతో కాదు, ఫస్ట్ ఫేమస్ కోసం కాదు, పాడదామా మనకు కూడా ఉంది కదా టాలెంట్, ఇట్లా వాడదామే ఇట్లా ఇదమే అని మేమే జోకులు వేసుకుంటా వాడుతుంటే. అయితే అట్లా ఫస్ట్ నాటయ్య నేను పోతారా బాటలు నువ్వు ఉంటారా సాంగ్ ని పేరడి చేసినాం. తర్వాత ఉడుకుడుకు రొట్టెలు చేసినాం. ఉడుకుడుకు రొట్టెలు 1 మిలియన్ పోయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచారు. కానీ ఏదో ఫేమ్ కోసం అయితే వాళ్ళేమన్నా మేము. ఫస్ట్ సాంగ్ ఏది పాడారు? సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తేరా రండగొడక కను సైగలు జయ్యురా ముండగొడక కను సైగలు జయ్యురా. మీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండా కను సైగలు జయ్యనే దొంగ ముండా కను సైగలు జయ్యనే. ఈ సాంగ్ మీరు మెయిల్ వెర్షన్ నువ్వు పాడేసావా? అది అట్లేముండదు. ఏ సాంగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆమె పాడాలి, సెకండ్ నేను పాడాలి అంతే. వెర్షన్ చూసుకుంటే కొంచెం మేల్ వెర్షన్ లా ఉంది. ఒక్కోసారి నేను వాడతా, మేల్ ఒక్కోసారి ఆమె వాడతా అట్లా. కానీ ఫస్ట్ వాడేది నేను, తర్వాత ఆమె. ఓకే. అట్లా. సో అంటే ఈ లైన్ వరకే పాడతారా లేకపోతే కొంచెం పాట ఏమైనా ఎక్స్టెండ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ సాంగ్ వేసుకుంటాం? వచ్చా దాని తర్వాత వచ్చిన ఒరిజినల్ సాంగ్స్. ఓకే. దెన్ ఇది 1 మిలియన్ సాంగ్ అన్న ఏంటది? ఉడుకుడుకు రొట్టెలు. ఇప్పుడు ఇంతకు ముందు వాడినాం స్టార్టింగ్ పాడింది. ఓకే. సో 1 మిలియన్ వెళ్ళేసరికి మీకు ఒక రికగ్నిషన్ వచ్చిందా? సో ఏమన్నారంటే జనరల్ గా మాకు 1 మిలియన్ వీడియో వెళ్ళింది అనుకో, చాలా మంది నేను ఫోన్లు వస్తాయి, అరే మంచి ఇంటర్వ్యూ చేసావు 1 మిలియన్. అసలు మేము 1 మిలియన్ వెళ్ళింది కూడా మాకు తెలియదు. డాబా పైన ఇట్లా తిరుగుతున్నాము, మా ఫ్రెండ్ ఫోన్ చేసి 1 మిలియన్ పోయిందని చెప్తేనే తెలుసు. మాకు తెలియదు. అంటే మేము ఫేమస్ కోసం కాదన్నా, మేము ఏదో మాకు టాలెంట్ ఉందని చేసినాం అంతే. మళ్ళీ ఆ రండముండ బాడుకో పెట్టిన దానికే పెద్ద మమ్మల్ని ఏదో నేరాలు గోరాలని పెట్టిర్రు. కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన, అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా తిట్టుకుంటే అక్కలు అమ్మలు గిట్లా, అవే వాడినాం మళ్ళీ అంతే. అవిటినే పెద్ద బూతులని మమ్మల్ని కామెంట్లలో వేసుకున్నారు. చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడుతారు, బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా.
సో కుక్కలు మరుగుతూ ఉంటాయి అన్ని ఇక పట్టించుకుంటే మనం ఇది కాదు. అంటే ఇన్స్టాల్ అంతకంటే ఘోరంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అంటే ఘోరంగా వీడియోలు చేస్తారు. అలాని టాలెంట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కానీ ఇలాంటి వేయమంటే వేస్తారు. సో నెగిటివ్ కామెంట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అదే చెప్పుకుంటూ వచ్చినాం. అదే మొక్కుడు దేవుడు మొక్కిన పుణ్యం వచ్చు కావచ్చు, వాళ్ళకు బాగా మొక్కి రియల్ గానే అన్న లేస్తేనే కామెంట్లు చూస్తాను. కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు, కామెంట్ డిలీట్ చేసుకుంటూనే వస్తున్నాము బ్యాడ్ కామెంట్స్. తర్వాత ఇక అవి నడుస్తూనే ఉన్నాయి. ఎంత పెట్టినా చెప్తే ఏదో మాటలతో చెప్తే ఆగే మనుషులు కాదు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కుట్టిన వాళ్ళే, అమ్మాయినా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మరి టూ మచ్ గా మేము ఏం చేయలేము. ఏంటి అంత తప్పు ఏం చేశారా? అది ఓన్లీ బాడికో రెండం ఉండకే అంతే. అంటే ఇవి విలేజ్ సైడ్ లో ఎక్కువ కామన్. మేమే జనాలు నవ్వుకోవడానికే చేసినాము. మేమేదో రెండముండలతోటి ఫేమస్ అని కాదు. మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన దాకా కూడా మేము షాక్ లోనే ఉన్నాం ఇంకా. ఓకే, అది సో ఆ వర్డ్స్ అయితే పెద్ద అంటే విలేజ్ లో సరదాగా మాట్లాడుతున్నారు, బట్ కామెంట్స్ అనేవి గట్టిగా వస్తున్నాయి అయితే ఘోరంగా. సో మీకు వచ్చే ఒక బ్యాడ్ కామెంట్, ఇది ఈ కామెంట్ మాకు చాలా బాధ అనిపించింది అనే కామెంట్ ఏదైనా ఉందా? అవి చెప్పుకోని అంత చెప్పుకోనికి రాదు ఆయన ఉంటాయి అంతే, ఘోరం అట్లా పెడతారు. మరి మీరేమైనా ఒక వీడియో చేసి వాళ్ళకి చెప్పడం ఏమైనా? 10 ఇంటర్వ్యూలలో చెప్పినాం అన్న, కొంచెం అన్న అర్థం చేసుకోవాలి. మేము మా ఇంట్లో మేము ఒక పూరు ఆ పరిస్థితి నుండి వచ్చి కూడా మేము ఇట్లా టాలెంట్ తోటి ఇట్లా ఉన్నామంటే ప్రతి ఇంటర్వ్యూలో మా బాధని చెప్పినాం కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. 10 ఇంటర్వ్యూలు చేసినాం, 10 ఇంటర్వ్యూలలో కొంచెం కూడా మా మీద కనికరం కలుగుతలేదు. అంత బాధ ఉన్నా కూడా మేము ఇంత మేము నవ్విస్తున్నాం అంటే ఇక వినప్పుడు ఏం చేయలేము అన్ని. మీ వీడియోలు చూసి నవ్వుకుంటారు, అది ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, కానీ మళ్ళీ కామెంట్లే పెడతారు. బట్ అంటే నాకు తెలిసిందంటే మీ ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి చెప్పాల్సింది కదా, ఒక లైవ్ లోకి వెళ్ళి. లైవ్ లో చెప్పినాం అన్న, లైవ్ పెట్టినాం ఫస్ట్ లోనే 2-3 సాంగ్స్ మంచిగా ఇది కాగానే పెట్టినాం. అంటే మేము ఇట్లా పెడుతున్నాం కానీ ఇంటలేరు. ఆ లైవ్ లో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, గలీజ్గా పెడతారు. ఆ లైవ్ పెట్టమంటే కూడా భయం అయితే. ఎవరైనా టార్గెట్ చేసి చేస్తారా ఏంటి? లేదు, 100 మంది అంటే 100 మంది ఉంటే అక్కడ మెచ్చుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. అట్లా కొందరు మాకు హెల్ప్ చేసే అంటే సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని అంటలేం కానీ ఇంటర్వ్యూ చూసి ఒక 2-3 కానీ రియలైజ్ అయ్యారు. వాళ్ళే మళ్ళీ మాకు కామెంట్ పెట్టారు, మీరు ఇట్లా బాధపడుతూ వచ్చారని మాకు తెలియదు అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ ఇచ్చండి. అండ్ ఈ ఇంటర్వ్యూలు చూసే కొంతమంది మేము ఇంటర్వ్యూలు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఫేమస్ అయిన వాళ్ళందరినీ అయితే మేము పిలవం, బట్ వాళ్ళలో నుండి ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీ ఉంది, పెయిన్ ఉంది, వాళ్ళకంటే ఒక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మేము పిలుస్తాం. మీరు అట్లా అనుకుంటారు కానీ జనాలు అట్లా కాదు, ఇట్లా వాడి ఫేమస్ అవుతుర్రు వీళ్ళు. ఇట్లా ఫేమస్ కోసం నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా అంటే ఒక పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. శివాన్న స్టూడియోస్ లో అంటే శివాన్న దాంట్లో ఇంటర్వ్యూ చూసి ఒక అన్న, వాళ్ళకి 2 కూతుర్లే లండన్ వెళ్ళిర్రట, ఆ అన్న నాకు 20K హెల్ప్ చేసిండు ఆ ఇంటర్వ్యూలో చూసి. థ్యాంక్ యూ అన్న, నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. సో కానీ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, అలాంటి ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే నాన్నగారికి అలా జరిగేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేసావు అసలు? ఫస్ట్ నాన్న తర్వాత అమ్మకి కంటిన్యూగా సంవత్సరంలో 2 తర్వాత వాళ్ళకి మంచి అయ్యేసరికి నాకు సర్జరీ అయింది. అప్పుడు బాగా బాధ అనిపించిండే, కన్నుంటే బాగుండేది. ఉన్న 3 మంచాలనే ఉన్నాము. చేసిర్రు, అక్కలు హెల్ప్ చేసిర్రు కానీ అది. కానీ ఇప్పటికి కూడా అమ్మ నాన్నతోటే నేను అచ్చుడు పోవడు, వాళ్ళని చూసుకోవడం. ఫస్ట్ వాళ్ళే కదా, వాళ్ళ తర్వాతనే ఫీల్డ్. ఏం పని చేయకున్నా పర్లేదు, నాకు ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేసరికి అంతే. సో నాన్నగారికి అంటే నువ్వు నాన్న మమ్మీ వెళ్తూనే ఉండేవాళ్ళు కదా, అమ్మ నాన్నతో ఉండేది. సో ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి సడన్ గా వచ్చింది అన్న? అంటే ఏంటి అసలు మంచిగానే ఉన్నాడు, నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెరాలసిస్. ఓకే, మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్? లేదన్న, ప్రైవేట్ హాస్పిటల్. 1500 తోటే పోయినా ప్రైవేట్ హాస్పిటల్లకు. 1500తో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళకి ఫోన్లు చేస్తే మా బావాలు, మా అక్క అంటే మా చిన్న బావ, మా పెద్ద బావ 2 వాళ్ళు కూడా హెల్ప్ చేసారు నాకు. చాలా ధైర్యం అని చెప్పుకోవాలి. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పిండు మా నాన్న పోయేటప్పుడు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోపోకని.
ఇక మాకు ఎట్లా అంటే ఇట్లా వచ్చింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు కదా అన్న, ప్రైవేట్ అయితే పట్టించుకుంటారు కదా, చెప్పిండు అన్నట్టు. మాకు కూడా ఇక మాకు అన్నలు లేరు కదా మా నాన్నని అన్నిటికని, సరే ఎట్లయితే అట్లా అయిపోయిన తర్వాత అని, పోయిన తర్వాత అక్కలకు బావలకు ఫోన్ చేసినా వచ్చిర్రు, అమ్మ నేనే వెళ్ళిన. అప్పుడు అనిపించింది ఒక అన్న ఉంటే ఒక తమ్ముడు ఉంటే బాగుండేదని. సో తోడుంటే బాగుండు అనిపించేది. బట్ అంటే స్టార్టింగ్ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చిందా? నైట్కు మా ఇల్లు పక్క పిల్లాడిది బర్త్డే ఉండే, మంచానే ఉన్నాడు, తిన్నాడు, మంచానే ఉన్నాడు, పండుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ అట్లనే వెళ్ళిపోయినాం. రాగానే ఇక మధ్యలోకి పోయేసరికంటే ఇంకా మొత్తం ఇక గట్టిగా వచ్చేసింది, మూతి ఇట్లా పోయింది, ఇట్లా మొత్తం పడిపోయినాయి. ఇక ఎర్లీ మార్నింగ్ పోయినాము, ఆయమ్మలు వాళ్ళు ఉండరు కదా వెహికల్ చైర్ మీద, అప్పుడు బాగా పెయిన్ వచ్చింది. మా నాన్నని నాకు ఒక్కదానికి లేవ్వలేడు, నేను ఒక్కదాన్ని లేపితే ఇట్లా ట్రై చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి ఎందుకమ్మా పిలవచ్చు కదా ఎవరినన్నా అన్నాడు. ఏమనుకుంటారేమో పొద్దునని నేను ఒక్కదాన్ని లేపుకున్నా మా నాన్నని. సో అది క్లియర్ అయిందా? ఎంత అయింది? లేదు క్లియర్ కాలేదన్న, 1 lakh అయింది. 1 lakh అయింది. సో 1 lakh అయినా క్లియర్ అవ్వలేదు. ఇక అది అంతే అన్న చెప్పారు డాక్టర్, కానీ ఇంటి మట్టుకు కూర్చున్నా మాకు మా నాన్న ఉన్నాడని. అదే ఇంట్లో ఉన్న చాలు అన్నట్టు మనం అనుకుంటాం. బట్ ఇంకా ట్రీట్మెంట్ కోసం మరి మనీ ఇలాంటి అవసరం ఉంటాయి కదా. ఇప్పటికి కూడా చూయించుకుంటా అంటుండు. ఇక ఆయన ఆశ ఉంటది కదా, ఇంకో బిడ్డ ఉంది పెళ్లి చేయాలి, నేను ఇంకా మంచిగా ఉండ ఎవరికైనా కానీ బతకాలని ఉంటది కదా. నేను ఇంకా అలాంటి ఇక ఈడ మందు పోతుర్రంటే ఇడికోతా అంటాడు, ఆడ 10,000 కట్టాలి, 7,000 కట్టాలి, మళ్ళీ అమ్మకి లివర్ ప్రాబ్లం, ఇద్దరికి టాబ్లెట్లకే సరిపోవు నాకు. ఈ ఇంటర్వ్యూ చేసిన సాంగ్స్ వాడిన పైసలు, ఇంట్లోకి ఉప్పుతోడు 9 నేనే, ప్లస్ వాళ్ళిద్దరికి టాబ్లెట్లు, అమ్మకి లివర్ ప్రాబ్లం. నాన్నకైన 1 yearకి మమ్మీ గారికి 6 నెలల్లోనే. 6 నెలల్లోనే లివర్ ప్రాబ్లం. అయ్యో. సో అప్పుడు వెళ్ళారు మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు ఎంత అవుద్ది? అమ్మకి గ్యారంటీ ఇవ్వలేదు, మళ్ళా ఇక బాగానే అయినాయి పైసలు. ఇప్పుడు రికవరీ 1 lakh దాటింది. ఇప్పుడు ఇక టాబ్లెట్లే అన్న ఇద్దరికి టాబ్లెట్లే. మళ్ళీ నీకు మళ్ళీ నాది ఇప్పుడు తగ్గిందన్న. ఓకే. సో వాళ్ళిద్దరిని నువ్వే చూసుకో. నేనే చూసుకో. సో వీళ్ళందరికీ అవన్నీ అవసరం లేదు. అది ఇంట్లో ఇంత బాధ ఉండి కూడా బయటకు వచ్చి మేము, ఆమెకు బాధ ఉంది, ఆమె కూడా వాళ్ళు కూడా అన్నలు లేరు వాళ్ళకు కూడా, వాళ్ళిద్దరు ఆడోళ్ళే. మేము అయినా బయటకు వచ్చి ఇంత నవ్వుతూ ఉండంగా కూడా మమ్మల్ని ఇంత చేసారు. అట్లా జనరల్గా అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే నలుగురు 100 మాటలు అంటారు. సో మీరు చేస్తుంది ఏంటంటే కొంచెం ప్యారెడ్ ఐ మీన్ చూసే వాళ్ళకి కామెడీగా ఉన్నా, సో అది బోల్డ్గా అన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది. సార్ మీ చుట్టుపక్కల ఏమైనా మాటలు ఎలా అంటారా మీకు? అంటారు, మొహం మీద అన్నారు వాళ్ళు, సాట్కంటారు అంతే. దీనికి అంటే మేము పేరడీ సాంగ్స్ చేసిన తర్వాత ముందు ఈవెంట్స్ చేసినాం, బయటికి వెళ్ళినాం, అప్పుడు ఎవరేమంటారు అనేది మాకు ముందు తెలుసు. దాన్ని ఫ్యామిలీ దాకా పడి ఫ్యామిలీ ప్రెషర్ మళ్ళీ అది ఆపేయు అన్నదాకా మాది కాదని చెప్పేసి పేరడీ స్టార్ట్ చేయగానే ముందు ఫ్యామిలీకి చెప్పుకున్నాము, ఇట్లా ఉంటుంది ఇట్లా చదువుతున్నాం, ఎవరేమన్నా పట్టించుకోకరు అని చెప్పి ఫ్యామిలీ సపోర్ట్ చేసారు. మీరు ఎంతమంది? మేము 2 అక్కచెల్లెలు. 2 అక్కచెల్లెలు. అన్న బ్రదర్ లేరు. సో ఈ సిస్టర్కి బ్రదర్లు అయితే లేరు ఇద్దరికి. ఓకే. ఏదైనా ఫస్ట్ అయితే మీరు కొంచెం ఒక దృఢ సంకల్పంతో అయితే ఒకటి స్టార్ట్ చేశారు. సో దానివల్ల అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు పర్లేదని నేను అనుకుంటాను. అవునా కాదు మరి మీకే తెలియాలి. సో అంటే ఏంటి మీరు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటారు ముందుకే, అంటే ఎలాంటి డ్రీమ్స్తో వెళ్దాం అనుకుంటున్నారు? సింగింగ్. సో అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళకి సింగర్లుగా అవకాశం తక్కువ అని విన్నాం, మరి అప్పుడు వస్తాయని అనుకుంటారా? వచ్చింది చూసుకుంటాం అన్న, వచ్చింది చేస్తాం. సింగింగ్ అంటే మా ప్రాణం పోయేంత వరకు మాత్రం ఇది వదులుకోమంతే. ఏదైనా వదులుకోవడానికి రెడీ మాత్రం దీనికి. రికార్డింగ్స్ వస్తే చేసుకుంటాం, ఇది ఏదో మేము టైం పాస్ కు చేసుకుంటున్నాం అంతే, ఫేమస్ కోసం కాదన్న. కానీ ఇదే కొంచెం అయింది కదా కొంచెం. అంటే ఈ వర్డ్స్ తీసేసి టాలెంట్ గుర్తిస్తే మాత్రం వెళ్తాం కదా నమ్మడికి. అలా గుర్తిస్తారు ఎవరైనా? ఇప్పటికైతే ఆ వర్డ్స్ నే ఎక్కువ గుర్తిస్తారు. అంటే ఏంటి కొత్తగా చేస్తారు, కొత్తగా అంటారు అని అలానే ఉంటాయి కదా. సో ఏదైనా కొత్త సాంగ్ కూడా పాడదాం పని, ఇద్దరు కలిపి ఒకటే పాడతారు కదా. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మో, నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ, నిలబడి నిన్ను చూసి నానే నా ముదుగుమ్మో, నీ నల్లం చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసిన తర్వాత మీరే రాసుకుంటారా, అంటే ఇలా అనుకుంటారా లిరిక్ అని?
సో ఇంతకు ముందు ప్యారడీతో ఒక షో వచ్చేది మా టీవీలో సమ్ ఆహా ఈ హో. సో అవి అలాంటివి కొత్తగా ఏమైనా షోస్ మీరు ట్రై చేశారా? లేదు లేదు, ఎక్కడ ట్రై చేయాలా? ఆటపాట షోలో ఓన్లీ అంటే పేరడీ కాదు, నార్మల్ గా ఫోక్ దానికి వెళ్ళినాం. ప్యారడీలో ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 20 చేసి ఉంటాం. 20 చేసి ఉంటారా? సో కంటిన్యూ పాడమంటే ఎన్ని పాడతారు? సక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే డురుడుడురుడుడురుడుడు సిగ్గన్న లేదారా పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా ఇందిర నీ పంట. ఈలోపు చిన్నగా ఎలాగా ఫన్లోకి వెళ్ళాం కాబట్టి మీరు ఇప్పుడైతే కొంత టైం అయింది, నెక్స్ట్ అయితే మ్యారేజ్ అంటూ చేసుకోవాలి. సో అంటారు కదా పెళ్లి చేసుకోవాలి అది ఇదని. సో ఏంటి లవ్ మ్యారేజ్ అనుకుంటారా అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా? ఏదో ఒకటి మా రాత్రులు ఎట్లుంటే ముందు ముందు ఇంకా ఇప్పుడు అంటే రాత్రులలో ఉన్న ముందు మనం రాసుకుంటారు కదా ఈ మధ్యన. ముందు రాసుకోలేం కదా, ఏమో ఎట్లయితుందో. ముందు పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ చూసి చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు ఏంటనుకో నువ్వైతే ఏం చెప్తావు? పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా? చేసుకుంటే మాత్రం లవ్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పించి చేసుకుంటా. ఓకే, లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటావు. చేసుకుంటా. వచ్చినట్టు వెళ్ళి అయితే నిన్ను ఒప్పించాలి వాళ్ళని ఒప్పించాలి కదా, అంతే కదా. ఇంటికాడ పిల్ల చెల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, బస్సులద్దు బండ్లు వద్దు అయ్యా సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు. ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. ఇలాంటి సాంగ్స్ కూడా ఇంకా ఉన్నాయా? సో అన్ని ప్యారడీ అనుకుంటా, ఎమోషనల్ కూడా ఉంటాయి అయితే. సో ఎమోషనల్ ఇంకేమైనా ఉన్నాయా? దాచిపెట్టినట్టున్నారు. రైతు గురించి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా. ఇంకా దానికని ఇవే బాగున్నట్టు, కానీ ఇవి ఎక్కువగా కనెక్ట్ అవ్వవు జనాలకి. ఎప్పుడు నీ అవ్వ అని బూతులు తిడితేనే జనాలకి వెళ్ళినట్టు ఉన్నాయి. బాగా అవి కనెక్ట్ అయినాయి కదా. ఇవి కూడా పాడారా మీరు ఇన్స్టాలో? దీంట్లో దీని రీచ్ ఎలా ఉంది? అంతే ఉంది. ఇప్పుడు దారిలోకి వచ్చారు అంటారు, మళ్ళా పేరు పెట్టుకుని మళ్ళా స్టార్ట్ చేసారు. యాడా ఉన్నావో నువ్వు, యాడా ఉన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల నెడబాసినావో నువ్వు, ఎన్నో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా. చాలా బాగుంది నిజంగా. సో ఒక్కొక్కటి బాగా కనెక్ట్ అవుతున్నాయి. బట్ నువ్వు సింగర్గా వెళ్తున్నావు, నువ్వు కూడా సింగర్గానే ట్రై చేస్తున్నావు. ఇక్కడ నుండి సింగర్గా అయితే వచ్చేసా, అంటే ఇంతకు ముందు లేదన్నారు కదా. డాన్స్ క్లాస్ కూడా. ఓకే, ఆల్రౌండర్ అవుతున్నావు అయితే. ఫోక్ సాంగ్స్ ఎక్కువ అంటారు కదా, అంటే తెలంగాణ అంటే ఎక్కువగా మనకు తెలిసింది ఫోక్ సాంగ్సే. దీన్ని బాగా పాడుతారు అండ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా బాగా వింటారు అనమాట ఫోక్ సాంగ్స్ అనేది. మీరు బాగా ఇంట్రెస్టెడ్గా విన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఫోక్ సాంగ్స్లోను? అన్ని ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్ట్ అండి, అంటే నాకు బాగా ఇష్టం. ఇది కొన్ని కనెక్ట్ అవుతాయి చూడు, అంటే సింగర్లు అనేసరికి ఈ పాయింట్లో ఈ సాంగ్ బాగుందిరా అని అంటారు, అలా నాకు ఇష్టం అన్నట్టు. వేరే వాళ్ళది ఫోక్. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల. ఈ సాంగ్ బాగా ఇష్టం నాకు. సూపర్. నువ్వు కూడా సాంగ్ ఏదో పాడినావు కదా, నీ ఫోక్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అయింది కదా,
ఎన్ని సాంగ్స్ పాడా ఫోక్ సాంగ్ నార్మల్? ఫోక్ సాంగ్స్ లా ఒక 10-11 అన్న. ఓకే ఓకే. దాంట్లో బాగా వైరల్ అయినవి ఈ బరెనమి బంగ్లా కడితే సాంగ్, ఇంకోటి మంతెన రోడ్, అది మీరు సింగిల్ గా? కాకల్ల కడ్డుల దిలీప్ దేవగన్ అన్నతోటి వాడినాం మొన్న. ఓకే, పాడదాం ఇదేనా? ఆకుల కూర సీసల కల్లు అనడు దాగిన పానమురా కకల్ల ఒరి కడ్డుల్లా చిన్నవనైతే మరువకురా కకల్ల ఒరి కడ్డుల్లా ఒక్క కోడు గుడ్డు తెచ్చి ఆమ్లెట్ వద్దనే తింటాడురా కాకల్ల ఒరి కడ్డుల్లా చిన్నవనైతే మరువకురా కాకల్ల ఒరి కడ్డుల్లా అంటే ఇదే సాంగ్ దిలీప్ దేవగన్ నేను డివైడ్ వాడినా. ఓకే, వేరే వేరేగా. సో చాలా బాగుంది. అండ్ మీది ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుంది. సో సింగర్ అవుదాం అనుకుంటారు, బట్ ఒక్క తెలంగాణ స్లాంగ్ ఉంటే అంత సెట్ అవ్వదు కదా. మరి ఆంధ్ర వాళ్ళకి కూడా కనెక్ట్ అయినట్టు ఏమైనా పాడగలరా? ఆంధ్ర వాళ్ళది అంటే మేము రేలా రేలా షూట్ అని చెప్పేసి ఆంధ్ర వెళ్ళాము అప్పుడు. ఓకే, అప్పుడు విన్న సాంగ్ ఇది గుర్తుంది. ఏదో సాంగ్ గుర్తొస్తలేదు. అక్కడ అదే అనుకుంటారు, తెలంగాణ సాంగ్స్ భలే ఉంటాయి. రావే ముద్దుల గుమ్మ ఒల బామ రాజముల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రాజముల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దుల గుమ్మ. సూపర్ సూపర్, చాలా గట్టిగా పట్టేసింది. సో ఆంధ్ర వాళ్ళని చిన్న రవ్వ ఇంటిస్తే చాలా అల్లేసినట్టు. బాగుంది సో ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. సూపర్, ఇది మీరే రాసేసుకుంటారా? చాలా బాగుంది కదా. ఇక్కడ రామాయణంకి టచ్ చేసి తెచ్చినారు, చాలా బాగుంది. అండ్ రైట్, అంటే హ్యాపీగా అన్నీ మాట్లాడేసుకున్నాం, బట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ అనేది మాట్లాడేసుకుందాం. సో జనరల్గా కొంతమంది అంటారు కదా, మీకెందుకు ఇలాంటి పాటలు, సో అంటే ప్యారడీ అని చెప్పి ఇలా అసభ్యకరంగా పాడడం అవసరమా అని అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే తప్పుగా, మేము అంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి జనాలను నవ్వించడానికి వచ్చినాం. వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా అన్న. అంటే ఈ నవ్వించడంలో కొంచెం మరి బాధపడే వాళ్ళే ఉంటారేమో కదా, అలా అంటే ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అనేటప్పుడు అని. సో అలా అంటే ఏం చెప్తారు? అట్లాంటి ఏం లేదు, అంతకంటే బూతులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ విలేజ్ లో వాడే స్లాంగ్ యూజ్ చేసి వాడుతున్నాం అంతే, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే అంతకన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాదన్నది, బట్ వాళ్ళు గడ్డి తింటారని మనం గడ్డి తినలేము అంటారు కదా. అంటే ఆ రకంగా యూజ్ చేస్తలేం కదా అన్న, ఆ రకంగా కాదు, జస్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక పొరడుతారే బాడే అనుకుంటా అంటారు, గదే గిట్లా పెట్టినాక అంతే. సో ఇప్పుడు మీరు మళ్ళీ పల్లెటూరుకే పరిమితం కాదు, ఇంకా సిటీకి కూడా వచ్చేసారు. మీ సాంగ్స్ పుట్టిందక్కడనే కదా అన్న, దాన్ని మరవలేం కదా. మరవలేము, బట్ అంటే ఇప్పుడు మాకు సిటీలో మాట్లాడమంటే మాట్లాడరాదు. హాయ్ ఎక్కడ గిట్లా రావు తొందరగా ఏడన్నా ఉంటాము. ఓకే, అది సో అంత స్మూత్ గా మాట్లాడడం అయితే రాదు, బాడుకో ఇక మాట్లాడి ఇజ్జత్ పోలో పట్టుకుని బదులు ఎందుకన్నా. అది అంటే ఏంటి, సినిమాలకి ఏమైనా ట్రై చేస్తున్నారా ఈ టైప్ ఆఫ్ ఉండాలని గట్రా? ఇక జబర్దస్త్ స్టేజ్ జబర్దస్త్ లకి స్కిట్ అయితే వేస్తాం. రాలేదు ఇంతవరకు? రాలేదు, మీ ద్వారా అయితే ఇప్పటికి రావాలి యాక్చువల్లీ. రాలేదు, దానికోసం వెయిటింగ్. చూసారు జబర్దస్త్ చూస్తుంటారా? ఎందుకంటే జనరల్ గా కొత్త టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళు తీసుకొని వస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసుకుంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ డైలాగులు చేసేవాళ్ళు, లేకపోతే కొంతమంది అందరిని కూడా తీసుకొచ్చారనమాట. సో మీ వరకు రాలేదా? మీ వాళ్ళ వరకు మీ వీడియోస్ వెళ్ళలేదంటారా? ఏమో అని తెలియదు, మీ ఇంటర్వ్యూ ద్వారా వస్తే. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అలా, అంటే ఈ ఇండస్ట్రీలో కానీ మూవీ సైడ్ కానీ ఎవరైనా? లేక ఇక్కడ ఏది లేరా? అంటే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కానీ? ఇంటర్వ్యూలలో చెప్పారు చేస్తాం అన్నారు కానీ. సో అంటే జనరల్గా ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళని ఎక్కువ ప్లాట్ఫాము శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ
జబర్దస్త్ కానీ ఎక్కువ తీసుకుంటుంది. సో సరే ఓకే, ఇప్పుడు మనల్ని చూడాలంటే మనలో ఒక కొత్త టాలెంట్ ఉండాలి కదా. సో వాళ్ళ గురించే మనం ఒక పాట పాడదాం, శ్రీదేవి డ్రామా కంపెనీ అట్లా గురించి కానీ. క్రియేట్ చేయరు అవన్నీ. క్రియేట్ చేసి ఏదో ఒకటి ఆలోచిస్తే కాస్త ఛాన్స్ ఇచ్చినారంటే వచ్చేది అల్లుకుంటారు కదా మీరు. లేదు లేదు, దానికి టైం టైం తీసుకుంటారు ఇక రాదు. సపరేట్ గా తీసుకొని ఏం రాద్దాం ఇట్లా రాద్దాం అట్లుంటది. నెమ్మదిగా ఇట్లా కూర్చొని సో నెమ్మదిగా అయితే మీ వీడియోలో చూడమంటారు అయితే అంతే. నెక్స్ట్ టైం, అంతేనా? రైట్. ఇప్పుడు నువ్వేంటే మీ అమ్మాయి అయితే చెప్పేసింది లవ్ చేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా అంటుంది. ఒకవేళ చేస్తే అని చెప్పిన చేస్తే అంటాను, ఇప్పుడు చేస్తే అలా చేసి చేసుకుంటా అని చెప్పారు కదా. సో మీరేంటి ఎలాంటి అరేంజ్ మ్యారేజా? అమ్మ నాన్న ఇచ్చిన వ్యక్తి. సో ఏ క్వాలిటీస్ అనుకుంటున్నారు? ఏ క్వాలిటీ వద్దన్న, నన్ను అర్థం చేసుకోవాలి ఫస్ట్, ఫీల్డ్ పంపాలంతే. ఫస్ట్ అయితే దీంట్లో పంపించాలి. అంతే. దీంట్లో కూడా చాలా మంది నెగిటివ్ ఉంటారు కదా. ఐ మీన్ మీకు ఎక్కడైనా తగిలారు అలాంటిది? తగులుతారు కానీ మనం అట్లా అంటలకి ఇదిగా అట్లా. అంటే ఇండస్ట్రీలో అమ్మ నాన్న నమ్మి తోలేసినప్పుడు మనము నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న. అవును. ఏ కొందరు వలన మాకు కూడా పేరు వస్తుంది. అదే. సో ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి చెప్పారు, సో ఇలా ఉంటుంది ముందే వెళ్తున్నాం, ఎలాంటి నెగిటివ్ వచ్చినా మీరు బాధపడద్దు అని చెప్పారు. బట్ పేరెంట్స్కి అయితే చెప్పాం కానీ మన రిలేటివ్స్ ఉంటారు. అంటే కొంతమంది అంటారు మన రిలేటివ్స్ మనకు రూపాయి ఎట్టరు కానీ ఎలాంటి విషయాలు మాత్రం ఉంటారని. మీ వరకు ఏంటి అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏం చెప్పారా? ఫ్యామిలీ ఉండరు వాళ్ళ మాటలు పట్టుకుని ఫ్యామిలీ తోలేలే ఫస్ట్ అమ్మ నాన్న. తినకుండా అట్లా ఇట్లుంటే అక్కలు సపోర్ట్ చేసిర్రు అన్నట్టు. ఇక పో వాళ్ళ మాటలు ఇక భరణమి సాంగ్ ఎప్పుడైతే ఫేమ్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇది వచ్చిన నుంచి పో అని అన్నారు. ఇప్పుడు ఇడికి వస్తేనే కదా ఆ పూట గడుస్తుంది. అవును. అది. సో మీకు మీ సరౌండ్లు ఉన్నారా ఎవరు ఎక్కువ అదే ఇలాంటిది? ఆ నలుగురు ఉంటారు, ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటారు అన్న. మేము బయటకు వెళ్ళినామా అదే. సో మరి వాళ్ళకి చెప్పావు మీ మమ్మీ వాళ్ళకి అలాంటివి ఏం పట్టించుకోకండి అని? పట్టించుకోవద్దని చెప్పేసిన వాళ్ళు ఏమన్నా కూడా డైరెక్ట్ ఒకటే చెప్తారు, అది సాధిస్తుంది, అది అనుకున్నది చేస్తుంది అంతే. అంత నమ్మకం క్రియేట్ చేసినావా? క్రియేట్ చేసి చూసిండ్రు, నమ్మకం ఉంది. కన్నది వాళ్ళ ముంగట ఎట్లుండో వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. అక్క మీకు చెల్లె? అక్క ఏం చేస్తారు? అక్క మ్యారేజ్. ఓకే. సో నెక్స్ట్ నిన్నే మ్యారేజ్ అంటారా మరి? సో ఎక్కువగా అన్నయ్యకి కానీ అక్కకి కానీ అయిపోతే నెక్స్ట్ మనకి లైన్ అంటారు కదా. అలా ఊర్లో అయితే ఇంకా ఎక్కువ పెళ్లి చేసిస్తే ఇది కుదురుగా ఉంటుంది, లేకపోతే అటు ఇటు తిరుగుతుంది అంటారు కదా. సో అలా ఉన్నాయా? ఉంటాయి అట్లనే. బట్ ఇన్ని అనుకున్నా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీలో ఒక దృఢ సంకల్పం అయితే ఉంది. సో అది ఏంటి, ఏం చేద్దామని ఉంది, ఏంటి ఆ కసి ఏంటి? ఇంకా పై స్థాయికి టాలెంట్ మంది కనబడాలంతే. ఎవరెవరైతే చిన్న చూపు చూసారో వాళ్ళకి మా సక్సెస్ ఆన్సర్ కావాలి అంతే. సో ఇప్పటి వరకు ఎవరికైనా అలా ఒక సగం ఆన్సర్ అని వెళ్ళిందా? వెళ్ళింది. మా విలేజ్ వాళ్ళకి వెళ్ళింది. గట్టిగా చెప్తాను వెళ్ళింది. అప్పుడు మేము పోగానే మా నాన్న చేయరు, నువ్వు ఎట్లున్నావు కనుక్కోరు, నువ్వేం చేసినా మాకు అవసరం లేదు. ఫేమస్ అయితే ఇంటర్ వచ్చిన తర్వాత ఫోన్లు చేసి రా మాట్లాడు ఇవన్నీ కాల్ చేసి ఏడు నువ్వు మమ్మల్ని కలవవా, మాకు ఇట్లా మా వేరే కలిస్తే కూడా ఈ ఇల్లు మా ఇల్లు పక్కకే ఉంటది మా బుజ్జి అని చెప్తారు. అప్పట్లో చెప్పలేరు ఇట్లా ఇదే. ఇప్పుడు ఫేమస్ అవ్వడం వల్ల. సో ఏంటంటే ఓకే నెగిటివ్ కామెంట్స్ అవన్నీ మనం ఎలా ఉన్నా వాళ్ళు ఉంటారు, దాన్ని పక్కన పడిస్తే పాజిటివ్ అనేది మనకి ఇంకొక మెట్టు ఎక్కడానికి బూస్టప్ లా ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఒక అన్న బాగా చేస్తున్నారా, కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసుకో అని ఉంటుంది. అలా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? శేఖర్ అన్నాడు, మా ఫ్రెండ్స్ సాత్విక కానీ, రౌడీ సింగర్ గోపి రీల్స్ చేస్తారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అలా సపోర్ట్ చేయబట్టి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో సెల్ఫీలు ఇలాంటివి తీసుకుంటారా? ఎందుకంటే తీసుకుంటారు. విలేజ్ లోనేనా ఇటువైపు వచ్చినప్పుడు? హైదరాబాద్ లో వస్తే ఇంకా మీరు కార్లోనే ఉంటారులే, బయట అక్కడ కనిపించాలి దగ్గర, అంతేనా? వెళ్తారు అలా షాపింగ్ కి గట్రా? బస్ స్టాండ్ దిగితే బస్ స్టాండ్ లేకపోతే కార్ అంతే. సో ఫోటో కావాలంటే జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? అక్కడనే గుర్తుపట్టిర్రు అన్న. సో అంటే ఆ డైలాగ్ అలా ఉన్నాయన్నమాట సాంగ్స్. అండ్ ప్రేరడీ అనగానే ఎక్కువ కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ప్రేరడీ సాంగ్స్ ఎన్నో చూశాను. సో ఎంత మిక్స్డ్గా ఉన్నా కామెడీ ఉంటేనే నవ్వుకునేది అనమాట. మీరు పాడిన పాటల్లో బాగా కామెడీగా నవ్వుకునేది అనుకునేది
కామెడీ అనుకో అని వాడుతూ ఉంటాం మీద కామెడీ ఉంటుంది మాకు. అంటే ఉంటాయి కదా కొన్ని, ఇది కామెడీ బాగా వర్కౌట్ అయ్యి, ఇప్పుడు ఇందాక పాడిన ఒకటి పాట అయితే నాకు అది కొంచెం కామెడీ. టురుడు అన్న చూడు అది కామెడీ అనిపించింది మాకు, ఓకే ఎందుకంటే అదే పోయింది. అది ఉడుకుడుకు రొట్టెల తర్వాత ఇది పోయింది బాగా. ఓకే. సో ఈ మధ్యన ఇంకేమైనా ఉన్నాయా పోస్ట్ చేయడానికి? నెక్స్ట్ రెడీ స్క్రిప్ట్ రాసి వీడియోలు చేయాలి. సో ఇప్పుడు పాడడానికి ఇంకేం లేవు, లేవు. అన్నీ ఇచ్చేసారా? సో నువ్వు సింగిల్గా అంటే సింగర్ అన్నావు కదా, తనకన్నా ముందు కాబట్టి ఓన్గా ఒక సాంగ్ పాడు. ఓన్గా అంటే నేను పాడిన సాంగ్ పాడి. సిన్న సిన్న సెట్లల్లరా సితపుత సెట్లల్లరా గంగధరి ధని గురుతూ వట్టురా గంగధరి ధని గురుతూ వట్టురా సిన్న సిన్న కాళ్ళది సిలుకల పోతున్నది గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా అయ్యవ్వా లేరురా తమామ లేరురా గంగధరి ఎమిడోకలు లేవురా గంగధరి ఎమిడోకలు లేవురా నీ సేతుకున్నది నీ ఏలుకున్నది గంగధరి బంగారుంగూరమా గంగధరి బారానుంగూరమా. ఈ సాంగ్ సూపర్ సూపర్. మీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇలా ఫోక్ సింగర్ పాడేవాళ్ళు మీ మీ సరౌండ్లో కానీ మీ పక్క ఊర్లో మీ చుట్టుపక్కల మీరే దోపంటారా? అంటే మా దగ్గర ఎవరు రాలే, వస్తే మాత్రం సపోర్ట్ చేస్తాం, రాలేదు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాడతాము మేము నేర్చుకుంటామని వచ్చినారు ఎవరైనా? రాలే. అలాగా రాలేదు. సో మేము వద్దు అనే వాళ్ళే ఉన్నారు, ఇప్పుడేమో సూపర్ అనే వాళ్ళు ఉన్నారు, అంతేనా? అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి కొంతమంది సపోర్ట్ అయితే అవసరం. సో అందులోని ఇప్పుడు మీరు ఇలా ఫోక్ సాంగ్కి వెళ్తున్నప్పుడు ఫోక్ సింగర్స్ కొంతమంది పరిచయం అవుతారు. సో అలాంటి ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారా ఫోక్ సింగర్స్ని కానీ? ఇలా ఎవరు రాలేదు, అంతా మీరు సోలో కింగ్స్ అంటారా? సూపర్. అంటే సినిమాలైనా ఇంకా చూస్తారా ఏంటి, ఏమనుకుంటారు ఫైనల్ గోల్? తర్వాత అదే ఆ స్టేజ్ అంటే ఓకే, వెళ్ళి మనం కనిపిస్తాం అక్కడ వరకు ఓకే. తర్వాత మీ సాంగ్స్ ఎలా అంటే ఇలా వెళ్తే ఉంటుంది కదా ఒక ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళాలి ఇలా అనేసి, అలా ఏమనుకుంటారా? ఛాన్సెస్ వస్తే ఏదైనా చేద్దామని రెడీ ఉన్నాం అంతే. ఛాన్సెస్ ఏదైనా వాడతాం. ఓకే. సో మీ చేత ఎవరైనా పాడించుకుంటామని ఎవరైనా వచ్చారా? ఫోక్ సాంగ్స్ ఇప్పుడు అవే వాడతారు. ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారు. సో ఇండివిజువల్గా మీరు సాంగ్ పాడేసి ఇస్తారా ఎవరైనా అడిగితే? ఇప్పుడు నాకు ఒక సాంగ్ కావాలి, సో మీరు పాడేసి ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు, వాళ్ళు సాంగ్ ఇస్తే మేము పాడతాం. ఓకే, రాసిస్తే ఓన్లీ పాట పాడుతారు, సింగింగ్ అయితే మీ ఇద్దరు చేస్తారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వేరేగా ఉంటుంది కదా, అంటే మీరు రాసుకొని మీరు పాడితే ఇంకా ఉన్న పాటని మేము కూనీ చేస్తారంటారు. సో ఓన్ సాంగ్స్ అయితే మీరు రాయరు, పాడడం అయితే పాడతారు. ఎవరికైనా సాంగ్ కావాలంటే మీ దగ్గరికి వస్తే ఆల్రెడీ చిన్న పార్ట్ 3 వాడినాం, పేరడీ కానీ ఫుల్ లెంత్ రికార్డింగ్ సాంగ్, అంటే ఇంకా రిలీజ్ కాలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియదు. అదే ఈ పేరడీ పాడిన తర్వాత ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంతమంది పెరిగినారు? 2000 ఉండే, ఇప్పుడు 70,000 అట్లా. ఇంకెంత నిన్నే లెక్కెట్టుకోమంటారా? సో అంటే వీళ్ళందరూ కూడా మన మీద ఇష్టంతోనే వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళలో కొంతమంది ఏంటంటే సజెషన్స్ ఇస్తారు. ఇందాక మీరు లైవ్ అన్నట్టు లైవ్ పెట్టినా ఏది పెట్టినా బ్యాడ్ కామెంట్స్ అనేవి మనం పక్కన పెడితే, సో అక్క ఇలా చెయ్యండి, ఒక ఇలాంటి సాంగ్స్ కొంచెం చెయ్యండి, మీరు డెవలప్ అవుతారు అనేది, అలాంటివి ఏమైనా తీసుకుంటారా మీరు సజెషన్స్? తీసుకుంటాం, ఇది వాడరు అది వాడరు అని చెప్తాం. సో ఆ టైప్లో పాడతారు మీరు. సో అంటే ఇలాంటి సాంగ్స్ పాడండి అంటే రాసుకోవడం కానీ ఇలాంటి ఏముండదు, గుర్తుపెట్టుకుంటాం అంతే. పవర్. సో ఎంత చదువుకున్నావు నువ్వు? అడిగా. ఇద్దరు సేమా? ఇంటర్ సెకండ్ కంప్లీట్ చేసేసారు. నర్సింగ్ చేసావా? నర్సింగ్. ఓ ఎక్కడ? నిజామాబాద్ గవర్నమెంట్. మరి ఎందుకు జాబ్ మంచిదే కదా నర్సింగ్ కి? నాకు ఇది మంచిది అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయా? డబ్బులది కాదు, ఏ స్టడీ కూడా మేము 10th కి ఆపేసేదాన్ని, జస్ట్ మా నాన్న చదవమని చదివిన అంతే, ఏదో వాళ్ళ కోసం అంతే. మస్తదబ్బది కానీ నర్సింగ్ అంటే జనరల్ గా చాలా మందికి ఒక మంచి జాబ్ అనుకుంటారు, అండ్ శాలరీ కూడా పర్లేదు. సో ఇంకొంతమంది ఏంటంటే సేవ చేస్తున్నాం కదా అనే ఒక ఒపీనియన్తో కూడా చేస్తారు. సో అలాంటిది వదిలేసి మళ్ళీ నువ్వు దీంట్లో అడే ఉండి చేసుకోవచ్చు కదా. అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ చేసినావా? ఓకే. మరి తర్వాత జాబ్ వస్తే వెళ్ళిపోతావా? సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటావు. ఇలా గవర్నమెంట్ జాబ్ వస్తే వద్దు, నాకు ఇదే ఎక్క. గవర్నమెంట్ జాబ్ వచ్చినా వద్దు, తన్ను వదలవా లేకపోతే
కళ మనం వదిలిపెట్టా. సో అంటే మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినారు. ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యనే ఎక్కువ గొడవలు వస్తాయి, డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక దాంట్లో వస్తుంది. సో మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటికి పెరుగుతుంది తప్ప తరగట్లేదు. మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఏం లేదు, ఇద్దరికిద్దరం తెలుసు ఏం మాట్లాడతాం ఎట్లా మాట్లాడతాం అని చెప్పి. సో గొడవలు కావు. అయితే మాకు రాశి దగ్గర అయితే లేదు ఇదే రాయాలా, లేదు లేదు నువ్వే రాయాలా, ఇక్కడ కాంప్రమైజ్ అవుతాం మళ్ళీ. ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. అంటే డబ్బుల విషయంలో అవుదా? ఇప్పటికైతే డబ్బుల విషయం లేదు. ఎందుకని అంత అండర్స్టాండింగ్? డబ్బుల మీద ఆశ ఎవరికి లేదా? మాకు ఛాన్సెస్ ఇంపార్టెంట్ అన్న. సో డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు అంటారు. డబ్బులు ఇవ్వకపోయినంటే మేము ఖర్చులు బస్ ఛార్జీలకు తిరానికే అంతే. సో ఇంతవరకు అంటే జనరల్గా ఇన్స్టాలో లక్షలు సంపాదిస్తారు అనే టాక్ అయితే ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్స్. మీరేంటి ఎన్ని లక్షలు సంపాదించారు? లేదు రూపాయి సంపాదించాలి ఇన్స్టాగ్రామ్ నుంచి. మరి మాకు అది ఎట్లా కూడా తెలియదు. ప్రమోషన్స్ కూడా తెలియదు మాకు. ప్రమోషన్ చేయలేదా మీరు ఇంతవరకు? వచ్చినాయి కానీ మేము చేయలేదు. పెట్టిర్రు కామెంట్లో పెట్టిర్రు మెసేజ్లు మాకు ఇట్లా చేయండి అని. ఎందుకు చేయట్లేదు? తీరం ప్రాసెస్ తెలుసుకొని అంటే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంటర్వ్యూ చేశా. వాళ్ళు అన్నారన్నమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మాకు ఏం డబ్బులు రావు రూపాయి కూడా, ప్రమోషన్ల ద్వారా వస్తాయి, 10,000 20,000 ప్రమోషన్ ద్వారా వస్తాయి అంటారు. అలాంటి ప్రమోషన్ చేయడం వల్ల మీకు అంటే కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా అని నా ఒపీనియన్. చేస్తాం ఇప్పుడు చూస్తారంటారా? ఇంతవరకు ఏం చేయలేదు. సో ఇలా అసిస్టెంట్ గాని పెట్టుకోరు కాదు, నేనే చూసుకున్నాను. అంతే కదా, 70,000 ఫాలోవర్స్ 80,000 అయిపోయారు దగ్గర. సో ఆల్రెడీ మీరు అందరికీ నోనే ఫేసెస్. సో ఇంకా మీరు సంపాదించుకోలేదంటే నేనే షాక్గా ఉన్నా. 20-30,000 ఉన్నోళ్ళే నెలకి 1,00,000 సంపాదిస్తాను అంటారు బయట. అంటే అంతా తెలిసి దీని వల్ల ఇట్లా ఉంటుంది ఉపయోగం అని తెలిసిన వాళ్ళు దాన్ని అది యూజ్ చేసుకుంటారు అన్న. మాకేమీ తెలియదు, మా టాలెంట్ కోసం వచ్చినాం అంతే మేము. అదే దాని వల్ల ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు కదా, ఎవరో చెప్తే తెలిసింది మాకు. మీ టాలెంట్ చూపించుకోవాలి, దాని మీద ఆఫర్లు రావాలి అంతేనా? అంతే. కానీ మనీ వస్తుందని మాత్రం తెలీదు. ఇప్పుడైతే తెలుసా? పోనీ తెలుసు ప్రమోషన్లలో వస్తాయి. ఇప్పుడు కొంచెం బ్రెయిన్ వాడతాను అంటారా? అయినా చెప్తలేం కదా. సో ఎప్పుడు నేను మరి స్టార్ట్ చేస్తారా? అవి మంచి ప్రమోషన్లు చేయండి. ఆ ప్రమోషన్ వల్ల మనకి ప్లస్సా మైనస్సా చూసుకొని చేయండి. ఎందుకంటే బిఫోర్ చూసుకుంటే బెట్టింగ్ యాప్లని ఇలాంటి వల్ల మనకేంటంటే 10,000 5,000 వస్తుందని చేసేసేవాళ్ళం. బట్ దానివల్ల చాలా మంది అయితే సఫర్ అయ్యారు. బట్ మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఒక గ్రూపు ఇలా ఫ్యామిలీ ఉంటుందని విన్నాను. మీరేమైనా ఉన్నారు అలాంటి? ఇద్దరిది గ్రూప్ లేదు. మీ ఇద్దరిదే ఒక గ్రూపా? అంతే. లేదా అలాంటిది గ్రూప్స్? ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? మీరే వెళ్ళరా? ఏమో దాని గురించి మాకు తెలియదు. అసలు మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారా? ఇస్తాం. మంచోళ్ళకి ఇస్తామని, చెడ్డలకి చూస్తారా లేదని? చూస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లోనే వస్తాయి కదా ఇవన్నీ. చాలా వస్తున్నాయి కానీ చూస్తాం. మంచి వాళ్ళకే రిప్లై. కొందరు ఆడుకుంటారు, వేసుకుంటారు, పెడుతుర్రు ఇక ఎక్కడికి ఉంది కదా అన్నట్టు. కాదు, మీ వీడియోలకి వాళ్ళు నెగిటివ్ అంటారు కదా, సో అసలు ఎందుకు నెగిటివ్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించుకోరు ఎక్కడైనా? అంటే ఏని వల్ల ఇంత నెగిటివ్ అనుకుంటారు వాళ్ళు, మనం అంత ఏం చేయలేదు కదా అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అనుకుంటాం కానీ వాళ్ళ మైండ్ లో ఉండేది ఏంటంటే కొందరికి దాని గురించి తెలుస్తుంది, తెలియదు. కొందరికి అది వినని వాళ్ళకు అరే ఇది బ్యాడ్ కదా అన్నట్టు అయిపోతుంది. రండా ముండా అనేది బ్యాడ్ కదా అన్నట్టు అవుతుంది. అంటే మన లాంటి వాళ్ళకు విలేజ్ పీపుల్స్ కి ఏంటంటే ఇది నార్మలే కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది. కొందరికి అనిపించదు కదా, వాళ్ళు పెడతారు. వాళ్ళ గురించి ఆలోచించలేం కదా. సో సూపర్. ఇంకా వాళ్ళందరి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళాం అంతే. అండ్ మీ స్టోరీ తెలిసిన వాడైతే ఇంకా ఒక్కసారి కూడా మాట్లాడలేడు. ఎందుకంటే అలాంటి కష్టాలు ఒక అబ్బాయి కూడా అవతల పడలేడు. బట్ ఒక అమ్మాయి అయ్యుండి ఈ అమ్మాయి అవ్వచ్చు, నీకు పేరెంట్స్ చూసుకునే బాధ్యత ఉంది. సో అయినా వాళ్ళంత కామెంట్లు పెడుతున్నప్పుడు ఇంక మనం వాళ్ళ జ్ఞానంకే వదిలేయాలి. సో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు ఒక సాంగ్ అయితే పాడదాం, లేదని మీ ఇష్టం. రైతు గురించి కష్టం అంటే తెలిసి నోడురా, నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం వెతుకురా, అన్నదాతరా రైతన్నరా, ఎండనక వాననక చలి అనక నెల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు, ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు,
మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకునే రీచ్కి వెళ్ళాలి అండ్ జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కనిపించాలి. దాని ద్వారా ఒక మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ యాజ్ ఏ బ్రదర్గా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం డెవలప్ అయిన తర్వాత అప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.